ఉగ్రవాదాన్ని మట్టి కరిపించాలన్నది జాతీయ సంకల్పమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సంకల్పాలను నెరవేర్చేందుకు దృఢ నిశ్చయంతో ఉన్నట్లు ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అంతకుముందు సైనిక ఉన్నతాధికారులు పలు దఫాలుగా సమావేశమై వ్యూహాల్ని సమీక్షించారు. ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో నిర్వహించిన కీలక సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రిదళాధిపతి అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోమాల్, ఆర్మీ, నేవీ, ఐఏఎఫ్ అధిపతులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దాదాపు గంటపాటు జరిగిన భేటీలో దేశంలో అంతర్గత భద్రతతో పాటు సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. పహల్గామ్ ఉగ్రదాడి బాధ్యులను శిక్షించాలన్నది దేశ ప్రజల దృఢ నిశ్చయమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సైనిక దళాల సామర్థ్యాలపై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. సీమాంతర ఉగ్రవాదం, దాని సూత్రధారులపై చర్యలు ఎప్పుడు ఎలా తీసుకోవాలన్న విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రధాని స్పష్టం చేశారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్లోని రాజాసింగ్ తన కార్యాలయం వద్ద పాకిస్తాన్ జెండా స్టిక్కర్లు నేలపై అతికించుకున్నారు. అయితే పాకిస్తాన్ది కాదని ఇస్లామిక్ జెండా అని చెబుతూ పోలీసులు స్టిక్కర్లు తొలగించారు. దీంతో రాజాసింగ్ పోలీసులపై మండిపడ్డారు. తాను పెట్టింది పాకిస్తాన్ స్టిక్కర్లేనని, పోలీసులు స్పష్టత లేకుండానే అమోఘమైతునికి గురి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కావాలంటే గూగుల్, యూట్యూబ్లో చెక్ చేసుకోవాలని పోలీసులకు రాజాసింగ్ సూచించారు. హైదరాబాద్లోని రాజాసింగ్ తన కార్యాలయం ద్వారం వద్ద పాకిస్తాన్ జెండా స్టిక్కర్లు నేలపై అతికించుకున్నారు. అయితే అది పాకిస్తాన్ది కాదని ఇస్లామిక్ జెండా అని చెబుతూ పోలీసులు స్టిక్కర్లు తొలగించారు. దీంతో రాజాసింగ్ పోలీసులపై మండిపడ్డారు. తాను పెట్టింది పాకిస్తాన్ స్టిక్కర్లేనని, పోలీసులు స్పష్టత లేకుండానే అమోఘయాతానికి గురవ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కావాలంటే గూగుల్, యూట్యూబ్లో చెక్ చేసుకోవాలని పోలీసులకు రాజాసింగ్ సూచించారు. వీఐపీ దర్శనాల్లో టీటీడీ మార్పు చేసింది. రేపటి నుండి స్వయంగా వచ్చే వీఐపీ దర్శనాలకు ప్రయోగాత్మకంగా ఉదయం 6 గంటల నుండి అమలు చేయనున్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ 45 రోజుల పాటు అన్ని రకాల సిఫార్సు లేఖల దర్శనాలకు సెలవు ప్రకటించారు. కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ దర్శనం పరిమితం చేశారు. కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓవో హాస్పిటల్లో మంటలు ఎగిసిపడ్డాయి. ఇక ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు.
కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓవో హాస్పిటల్లో మంటలు ఎగిసిపడ్డాయి. ఇక ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో అక్రమ మట్టి తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. నేషనల్ హైవేను ఆనుకొని ఉన్న వక్ఫ్ బోర్డును భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలను స్థానికులు అడ్డుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి మట్టిని అక్రమ రవాణా చేస్తున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మట్టి మాఫియాపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడికి ఇది అంటారు. తద్వారా ఇది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రైలు మాపేలాగా ఇమ్మంటే ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే రాత్రులు ఈ ఫీల్డ్ మాన్యం నుంచి వక్ఫ్ బోర్డుకి సంబంధించిన భూమి నుంచి రాత్రులు 100 లారీలు దాదాపు 100 లారీలు తరలిపోతున్నాయి. పగలు చూస్తేనేమో ట్రాక్టర్ ద్వారా తరలించేస్తున్నారు. అదిగో చూడండి, ట్రాక్టర్లు అక్కడ ఉన్నాయి. ఈ ఫీల్డ్ మాన్యుమెంట్కి సంబంధించిన భూమిని కేవలం వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ముస్లింలకు మాత్రమే చెందాలి. ఆ పేద ముస్లింలు ఇందులో బ్రతకడం కోసం ఆ గవర్నమెంట్ కి అప్పుడు ఉన్నటువంటి శ్రీమంతులు గవర్నమెంట్ శ్రీమంతులు ఇలా రాశారు. కానీ ఇక్కడ చూస్తుంటే ఈ భూమిని ఏకంగా దాదాపు 20 లక్షల రూపాయలు స్కామ్ అంటున్నారు, ఇది 30 లక్షల స్కామ్ అంటున్నారు. కానీ ఏం జరుగుతుందని తెలియదు. దాదాపు 10 అడుగుల మేర తవ్వేశారు. ఇక్కడ చూడండి, ఇవన్నీ 10 అడుగుల మేర తవ్వేశారు. ఇక్కడ ఏ అధికారులు పట్టించుకోవట్లేదు. దయచేసి ఇది వెంటనే ఈ దందాన్ని ఆపి గవర్నమెంట్ కి రావాల్సినటువంటి ఈ 10 అడుగుల మేరలో గవర్నమెంట్ కి దాదాపు 6 లక్షల రూపాయల సెస్ వెళ్తుంది. ఈ సెస్ ని గవర్నమెంట్ కి ఈ పీర్లు భూమి నర్సాపురం వాస్తవులు వాళ్ళు నర్సాపురం ఉన్నారు. దీని పూర్వీకులు వాళ్ళది 3 ఎకరాల 80 సెంట్లు పూర్వీకులు చెప్తా ఉన్నారు. ఈ భూమి హైవేకి చేర్చి మాక్సిమం హైవే పక్కన ఇది హైవేకి స్థలం పోయిందనే దాని బార్డర్ ఉంది. ఈ 3 ఎకరాల 80 సెంట్లు ఈ 3 ఎకరాల 80 సెంట్లలో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ అభివృద్ధి ప్రభుత్వంలో వాళ్ళు అక్రమంగా యాక్షన్ పెట్టి ఈ యాక్షన్ అటు ముస్లిం సోదరులకు కానీ లేదు ప్రజానికానికి కానీ ఎవరికి తెలియకుండా వాళ్ళు యాక్షన్ పెట్టేసి వాళ్ళ వైఎస్ఆర్ నాయకుడికి అంటగట్టారు. ఇది ఆనాటి నాయకులు అదంతా కట్టిన తర్వాత ఆ నాయకుడు ఈ రోజున 3 ఎకరాల 80 సెంట్లు చెరువు తవ్వకుండా ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఎంఆర్ఓ పర్మిషన్ ఇవ్వచ్చు, చెరువుకి తవ్వుకోవచ్చు. చెరువు మట్టి అమ్ముకోమని లేదు కదా, మట్టి అమ్ముకోమని ఉందా, గొట్టేసుకోమని ఉంది. రాత్రి ఎంఆర్ఓ గారితో మాట్లాడారు 9 గంటలకి. నువ్వు ఎవరైనా అడిగాడు, నా పేరు బల్లసీను సోజ అని చెప్పి మరి అక్రమంగా మట్టి విద్యుతాఘాతంతో బీటెక్ విద్యార్థి మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. నవాబుపేట గ్రామానికి చెందిన కొప్పాల శివమణికంఠ కూలార్లో నీళ్లు నింపుతుండగా విద్యుత్ షాక్కి గురై మృతి చెందినట్లు సమాచారం. శివమణికంఠ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గుంటూరు జిల్లా నీరుకొండలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెల్లూరు జిల్లా సూరులపేటకు చెందిన సుభాష్ అనే విద్యార్థి ఎస్ఆర్ఐఎం విశ్వవిద్యాలయంలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం ఉదయం యూనివర్సిటీ భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. 10 గంటలప్పుడు ఫోన్ చేశారు, 9:30 ఫోన్ చేశారు. మాకు మీ బిడ్డకి సీరియస్గా ఉంది ఫోన్ చేశారు, చనిపోయాని చెప్పలా. ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వచ్చిన తర్వాత చూస్తే మా బిడ్డ ప్రాణాలతో లేడు. చూస్తే దెబ్బలు అంటే బిల్డింగ్ నుంచి దూకి పడిపోయాను.
యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో ఆసుపత్రికి చేరుకున్నారు. లక్షల రూపాయలు ఫీజులు చెల్లించింది మా కుమారుడి శవాన్ని తీసుకెళ్లడానికా అని ఆందోళన చేశారు. 75% హాజరుతో 6% హాజరు తగ్గిందన్న కారణంతో తమ కుమారుడిని పరీక్షలు రాసేందుకు అనుమతించలేదని ఆరోపించారు. పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 6:30 తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడితే తమకు 10 గంటలకు సమాచారం ఇచ్చారని తెలిపారు. ఇంత జాప్యం జరిగిందంటే ఆ సమయంలో యాజమాన్యం ఏం చేస్తుందని నిలదీశారు. తమ కుమారుడి మృతికి ఎస్ఆర్ఎం యాజమాన్యం వేధింపులే కారణమని దీనికి వారే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మాకు చెప్పలేదు సార్. 4 గంటల తర్వాత 10 గంటలప్పుడు ఫోన్ చేశారు. 9 ముక్కలను ఫోన్ చేశారు. మాకు మీ బిడ్డకి సీరియస్గా ఉందని ఫోన్ చేశారు. చనిపోయారని చెప్పలా. ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వచ్చిన తర్వాత చూస్తే మా బిడ్డ ప్రాణాలతో లేడు. చూస్తే దెబ్బలు అంటే బిల్డింగ్ నుంచి దూకి పడిపోయాను వాళ్ళు చెప్తున్నారు. అది కూడా ఊడ్చేవాడు ఆడ స్లీపరు ఉండేవాడు చూసుకొని చెప్తే అప్పుడు వచ్చి వాళ్ళ యాజమాన్యం ఎత్తుకున్నారు. అనుమానాలు అనేది మనకి ఏం జరిగిందో తెలుస్తుంది సార్. ఎగ్జామ్ అటెండ్ లేదు అవ్వకూడదు అనేసి ఆ బాధలో ఉన్నాడు. 3 ఎగ్జామ్స్ రాయాల్సింది 2 ఎగ్జామ్ రాయాల్సింది అన్నారు. ఆ బాధలో మేము ఉన్నాము. అది ఏం సార్ అడిగాము. ఆయన ఇప్పుడు రాసిన కుదరదు, అటెండెన్స్ తక్కువ ఉంది, మేము కూడా క్లాస్కి అటెండ్ కాదు సార్. ఒకసారి అవకాశం అండి. 69% అటెండెన్స్ ఉంది, 75% కదా, 6% కదా, ఏదైనా అవకాశం పెద్ద మంచి చేసుకోండి. అవన్నీ కుదరదు, మేము ఆన్లైన్ అయిపోయిందని అన్నాడు. ఆ నుంచి మేము రిటర్న్ వచ్చేసాము. ఈరోజు ఎగ్జామ్ రాసి ఇంటికి తీసుకుని పోవాలి. ఈరోజు ఉదయం ఈ విధంగా జరిగి ఉన్నది. మాకు ఇంటికి జరిగిన 3 hours 4 hours ఇంచుమించి అయి ఉంటుంది. అప్పుడు చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు కూడా ఎత్తుక్కోవాలా. అక్కడ ఊడ్చేవాడు చెప్తే అప్పుడు ఎత్తుకున్నారు. రాత్రి 10 మాట్లాడే కాలం బాగానే ఉన్నాడు. ముందు రోజు రాత్రి మాట్లాడే బాగానే ఉన్నాడు. మీరు ఉదయానికి ఇదేం జరిగింది. అది కూడా మాకు ఇంటిమేషన్ ఇమ్మీడియట్గా చెప్పాలి. వాళ్ళు చూసుకుంటే కదా ముందుగా. వాడు రూమ్లోంచి బయట వచ్చిన వాడు చూసుకోవాలి కదా. వాళ్ళు ఏం చెప్పారు బ్రదరు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దాయాది పాకిస్తాన్పై భారత ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతోంది. ఇందులో భాగంగా భారత్లో ఉన్న పాకిస్తానీలను దేశం విడిచిపెట్టి వెళ్లాలని ఈ నెల 24న భారతీయ విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ వీసాపై ఉన్నవారికి 29 వరకు గడువు ఇచ్చింది. దీంతో ఏప్రిల్ 24 నుంచి 6 రోజుల్లో పంజాబ్లోని అఠారీ వాఘా పాయింట్ ద్వారా 786 మంది పాకిస్తానీయులు స్వదేశానికి వెళ్లిపోయినట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. అదే సమయంలో 1376 మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి అఠారీ వాఘా సరిహద్దు ద్వారా తిరిగి వచ్చారని అధికారి తెలియజేశారు. ఒకవేళ ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించి ప్రభుత్వం విధించిన గడువులోగా భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీయులను అధికారులు అదుపులోకి తీసుకుంటామన్నారు. వారికి 3 ఏళ్లు జైలు శిక్ష లేదా 3 లక్షల జరిమానా లేక 2 శిక్షలు విధించే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా పాకిస్తాన్కు ప్రయాణించవద్దని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న భారతీయ పౌరులకు కూడా వీలైనంత త్వరలో స్వదేశానికి తిరిగి రావాలని తెలిపింది.